మూవీ 'హరం హర' యాక్టెడ్ బై సుధీర్ బాబు అండ్ సునీల్. మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరు వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంక మూవీ స్టోరీ చూసుకుంటే చిన్నప్పటి నుంచి డబ్బు ఎక్కువ సంపాదించాలనుకుంటూ ఉంటాడు మన హీరో. అనుకోకుండా ఒకరోజు గన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాడు. ఆ నేర్చుకున్న గన్ తయారు చేయడం విధానాన్ని వదిలీకుండా తన ఊర్లోనే సొంతంగా గన్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. గన్ ఎలా తయారు చేయాలి ఇవన్నీ పక్కన వాళ్ళకి నేర్పించి గన్స్ అని తయారు చేసి ఊర్లో అమ్ముతుంటాడు. ఆ గన్స్ తయారు చేయడం వల్ల హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అసలు హీరోయిన్ ఎందుకు ఉంది, ఆ గన్స్ తయారు చేయడం వల్ల దీనికొచ్చే నష్టం ఏంటి, ఆ గన్స్ తయారు చేయడం వల్ల ఈయనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాడా లేదా, ఇవన్నీ మనం మూవీలో చూడొచ్చు. అండ్ కమింగ్ ఇన్ టు ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఇంట్రడక్షన్ కి, సునీల్ గారి ఇంట్రడక్షన్ కి, విలన్ ఇంట్రడక్షన్ కి, అలాగే గన్ ఎలా తయారు చేయడం నేర్చుకున్నాడు అదో చూపించడం, అలాగే 2-3 యాక్షన్ సీన్స్, 2-3 కామెడీ సీన్స్, ఒక సాంగ్, లవ్ ట్రాక్, ఇవన్నీ మనం ఫస్ట్ హాఫ్ లో చూసుకోవచ్చు. అండ్ కమింగ్ ఇన్ టు ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటది నన్ను అడిగితే. మూవీకి అది పెద్ద మేజర్ ప్లస్ పాయింట్. కమింగ్ ఇన్ టు సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. క్యారెక్టర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అలాగే చిన్న లాగ్ సీన్స్ ఉంటాయి. స్టోరీ ఎటు పక్క వెళ్తుందో తిన్నగా నరేట్ చేయరు సెకండ్ హాఫ్ లో. మళ్ళీ ఇది మొత్తం సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే అవుతుంది, మళ్ళీ మధ్యకి వచ్చేసరికి చాలా నీట్ గా ఉంటుంది మూవీ మొత్తం. అండ్ కమింగ్ ఇన్ టు క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. యాక్షన్ సీక్వెన్స్, ఆ ఫైటింగ్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. బేసిక్ గా నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ మొత్తానికి. అండ్ కమింగ్ ఇన్ టు పాజిటివ్స్, హీరో యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు సుధీర్ బాబు. అండ్ సునీల్ గారు కామెడీ టైమింగ్ బాగుంటుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంటుంది, అలాగే విలన్స్ కింద చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. స్టోరీ లైన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సుధీర్ బాబు గారు చాలా రోజుల తర్వాత మంచి స్టోరీ లైన్ తో వచ్చారు మన ముందుకి. మ్యూజిక్ బై చైతన్య భారద్వాజ్ చాలా అంటే చాలా బాగుంది ఆ మ్యూజిక్ ఈ మూవీలో. సాంగ్స్ బాగున్నాయి, ఎలివేషన్ బీజిఎమ్స్ బాగున్నాయి, ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది. అంతే. ఇంక నెగిటివ్స్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ లో చిన్న లాగ్ సీన్స్ ఉంటాయి అంతే, ఇంకేం ఉండవు నెగిటివ్స్ ఈ మూవీలో. ఇంక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి.